ఈ నెల 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 2 రోజుల పాటు ప్రభుత్వం సమావేశాలు నిర్వహించనున్నట్లుగా టీడీపీ వర్గాలు తెలిపాయి. మొదటి రోజు ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించనున్నట్టుగా తెలుస్తోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ కార్యక్రమాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉండడంతో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఈ నెల 22కు బదులుగా ఈ నెల 20నే విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కానున్నారు. వీరికి పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని ఉన్న పథకాల పేర్లను మార్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్గా మార్చారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చింది ప్రభుత్వం. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగాను, జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పథకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగాను మార్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో అఖిలపక్ష నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నితీష్ కుమార్ హోదా కావాలని ఇప్పటికే డిమాండ్ చేశారని, కానీ చంద్రబాబు మాత్రం 5 మంత్రి పదవులు కావాలని అడుగుతున్నారని ఆరోపించారు. బాబుకు అధికారమే ముఖ్యమని, రాష్ట్ర ప్రయోజనాలు అవసరం లేదని విమర్శించారు. ఈ నెల 21న తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహించనున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి. 21న ఉదయం 11 గంటలకు సచివాలయం వేదికగా ఈ భేటీ జరగనుంది. అయితే ఈ భేటీలో ప్రధానంగా సంక్షేమ రంగానికి చెందిన కీలక నిర్ణయాలు, రైతు రుణమాఫీ, నిధుల సమీకరణ, ఉద్యోగుల సమస్యలపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. విజయవాడలోని తన అధికారిక క్యాంపు కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల బాధ్యతలను నేడు చేపట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈవీఎంలపై చర్చ జరగాల్సిన ఆవశ్యకత ఉందన్నారు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్. ఈవీఎంల పనితీరుపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేయాలని కోరారు. ఇప్పటికే ఎంతో మంది నేతలు దేశవ్యాప్తంగా ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. టీడీపీ నేతలు, మంత్రులు చేస్తున్న కామెంట్స్ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేలా ఉన్నాయని అన్నారు. టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్పై సమరసత సేవ ఫౌండేషన్ సభ్యులు మండిపడ్డారు. సమరసత ఫౌండేషన్పై అవగాహన లేకుండా విజయ్ కుమార్ మాట్లాడుతున్నారని ఫౌండేషన్ అధ్యక్షులు తూళ్లూరి విష్ణువు విమర్శించారు. హిందూ ధర్మం కోసం ఎలాంటి లాభాపేక్ష లేకుండా తమ ఫౌండేషన్ పనిచేస్తోందన్నారు. నంద్యాల జిల్లా టీడీపీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఆళ్లగడ్డలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. భూమా ఘాట్ నుంచి ర్యాలీగా వెళ్లిన సమయంలో పట్టణంలోని ఏవి సుబ్బారెడ్డి కాంప్లెక్స్పై ఆమె అనుచరులు రాళ్లదాడి చేశారు. ఈ ఘటనలో ఏవి ప్లాజా అండ్ బార్ అండ్ రెస్టారెంట్తో పాటు రిలయన్స్ మార్ట్ అద్దాలు ధ్వంసమయ్యాయి. బీసీలను ఎందుకు మంత్రి పదవులకు సిఫార్సు చేయలేదో మంత్రి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని ఏపీ ఫిషర్మెన్ జేఏసీ అధ్యక్షుడు సైకం రాజశేఖర్ డిమాండ్ చేశారు. సంప్రదాయ బీసీ కులాలకు అన్యాయం జరిగిందని, ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గుర్తించాలన్నారు. 1-2 బీసీ కులాలకు పదవులన్నీ దోచిపెడితే బీసీలందరికీ న్యాయం చేసినట్లు కాదన్నారు. జనసేన తరపున గెలిచిన 3 బీసీలకు ఎందుకు మంత్రి పదవులు ఇవ్వలేదో పవన్ చెప్పాలంటూ ప్రశ్నించారు. కేవలం విద్య మాత్రమే సమాజాన్ని, దేశాన్ని మారుస్తుందన్నారు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలతో మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వహిస్తున్న వనిత మహావిద్యాలయ ఫార్మసీ కాలేజ్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొని విద్యార్థులకు సూచనలు ఇచ్చారు. విద్యకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం హిందువులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందంటూ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. మెదక్లో గోరక్షకులపై అనవసరమైన సెక్షన్స్ పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా అంటూ ప్రశ్నించారు. పోలీసులు అత్యుత్సాహాన్ని చూపిస్తున్నారంటూ మండిపడ్డారు పాయల్ శంకర్. మెదక్ ఘటనలో విధి నిర్వహణలో నిర్లక్ష్యం చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రఘునందన్ రావు. మహిళ ఏఎస్ఐపై అశ్లీల వ్యాఖ్యలు చేసిన వారిని వదిలిపెట్టడం
ఇది సిగ్గుచేటు అని అన్నారు. ఇక మెదక్ అల్లర్ల ఘటనలో అరెస్ట్ అయిన వారిని ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. చట్టాన్ని గౌరవించి సరిగ్గా పనిచేయాలంటూ పోలీసులకు సూచించారు రఘునందన్. రేరా నిబంధనలు ఉల్లంఘించిన సొనెస్టా ఇన్ఫినిటీ, హస్తిన రియాల్టీ ప్రైవేట్ లిమిటెడ్ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది రేరా అథారిటీ. 2 సంస్థలు రేరా రిజిస్ట్రేషన్ పొందకుండా సోషల్ మీడియాలో ప్రచారం మొదలుపెట్టడంతో నోటీసులు జారీ చేసినట్టుగా తెలిపింది. వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే రేరా చట్టం సెక్షన్ 59 ప్రకారం ఫైన్ విధించడంతో పాటు క్రిమినల్ చర్యలు తీసుకుంటామంది. రిజిస్ట్రేషన్ లేని ప్లాట్స్ను కొనుగోలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది రేరా అథారిటీ. 10 ఏళ్లు విద్యుత్ సమస్య నుంచి ఉప్పల్ స్టేడియానికి విముక్తి లభించింది. పెండింగ్లో ఉన్న 1,64,00,000 కరెంటు బిల్లులను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ క్లియర్ చేసింది. టీఎస్ఎస్ పీడీసీఎల్ సీఎండీ ముషరఫ్ అలీకి 1,48,00,000 చెక్కును హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్ రావు, కార్యదర్శి దేవరాజ్ అందజేశారు. కాగా ఐపీఎల్ సమయంలో కరెంటు కోతలతో హెచ్సీఏ తీరుపై దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. సప్లిమెంటరీ పరీక్షలలో 59% ఉత్తీర్ణత నమోదైందని వెల్లడించారు. 1,15,000 మంది పరీక్షలు రాస్తే 68,000 మంది ఉత్తీర్ణత సాధించినట్లుగా తెలిపారు. మొత్తంగా రెగ్యులర్ ఫలితాలతో కలిపితే సెకండ్ ఇయర్ రెగ్యులర్లో 87% ఉత్తీర్ణత వచ్చిందన్నారు. వొకేషనల్లో 84% ఉత్తీర్ణత నమోదైందన్నారు. అనకాపల్లిలోని మోదకొండమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఘటాలను తలపై పెట్టుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు భక్తులు. మోదకొండ జాతరకు 2 లక్షలకు పైగా భక్తులు వస్తున్నారన్న అంచనాతో ఆలయ అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు అర్చకులు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం కుప్పిలి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అమ్మవారు సినిమానోత్సవంలో ప్రమాదం చోటు చేసుకుంది. సినిమాను విరిగిపట్టడంతో పైనుంచి పడి 2 వ్యక్తులు మృతి చెందారు. మృతులను బుడగట్లపాలెం గ్రామానికి చెందిన అప్పన్న, పల్లేటిగా పోలీసులు గుర్తించారు. పెద్దపల్లి జిల్లాలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన ఘటన బాధాకరమని, నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ జాతీయ మానవ హక్కుల కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద చిన్నారిని కొవ్వొత్తులతో నివాళులర్పించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మలక్పేట్లో ఓ కన్సల్టెన్సీ బోర్డు తిప్పేయడంతో బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. డేగా డెస్టినేషన్ పేరిట కిరణ్ కుమార్ గండి అనే వ్యక్తి కన్సల్టెన్సీ నిర్వహిస్తుండగా అతని మాటలు నమ్మి చాలామంది నిరుద్యోగులు విదేశాలకు వెళ్లేందుకు లక్షల్లో డబ్బులు చెల్లించారు. దాదాపు 16 మంది వద్ద 70 లక్షల వరకు కిరణ్ వసూలు చేసి పరారయ్యాడు. దీంతో బాధితులు మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాల్లో గుర్తు తెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. తలుపులు తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 500 కోడిగుడ్లను పగలగొట్టారు. అందులో ఉన్న సామాన్లను చిందరవందరగా పడేశారు. పక్కన ఉన్న ప్రభుత్వ పాఠశాలలోని తరగతి గదుల్లో కూడా గుడ్లు పగలగొట్టారు. నిర్మల్ జిల్లా కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లోని దోస్తు నగర్ ఈస్ట్ బీట్ అటవీ ప్రాంతంలో అటవీ అధికారులకు అరుదైన ఉభయచర జీవి కనిపించింది. ఇండియన్ పెయింటెడ్ ఫ్రాగ్గా పిలువబడే అరుదైన కప్పను గుర్తించారు. మృదువైన గుండ్రని శరీరంతో పాటు వివిధ రంగులతో కూడిన శరీరం ఉండడం ఈ కప్ప ప్రత్యేకత. ఛత్తీస్గఢ్లోని భరత్పూర్ జిల్లా భగవాన్పూర్ గ్రామంలోని అమ్మవారి ఆలయంలో ఎలుగుబంటి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిరోజు ఆలయానికి ఎలుగుబంటి వస్తూ భక్తులు పెట్టిన ప్రసాదాలు ఆరగిస్తోంది. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో ఆలయానికి వచ్చి ఎలుగుబంటిని చూసేందుకు భక్తులు తరలివెడుతున్నారు. అయితే ఇప్పటి వరకు ఎలుగుబంటి ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎవరిపై దాడి చేయలేదని ప్రజలు చెబుతున్నారు. వరంగల్ ఆరేపల్లి గ్రామంలో వర్షం కోసం మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ దేవత బొడ్రాయికి జలాభిషేకం చేశారు. సకాలంలో వర్షాలు పడాలని అమ్మవారిని కోరుకున్నారు. అదే సమయంలో గ్రామంలోని శివాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం, పోచమ్మ ఆలయాల్లో కూడా జలాభిషేకాలు నిర్వహించారు. అదేవిధంగా గ్రామానికి చెందిన రైతులు గ్రామ పొలిమేలలోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి, కల్లూరు మండలాల్లో కుండపోత వాన పడింది. సుమారు గంటపాటు ఏకదాటిగా కురిసిన వర్షానికి విఎం బంజర్లో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో స్థానికులు అవస్థలు పడ్డారు. అలానే విజయవాడ టు ఛత్తీస్గఢ్ జాతీయ రహదారి విఎం బంజర్ రింగ్ సెంటర్ను వరద నీరు ముంచెత్తింది.
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. చింతలపాలెం బస్టాండ్ సెంటర్లో ఉన్న రావి చెట్టు వేర్లతో సహా కూలి ఓ ఇంటిపై పడింది. కరెంటు స్తంభాలు కూడా పక్క కొరిగాయి. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇటు భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. తెలంగాణలో రాగల 4 రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఇటు ఏపీ వ్యాప్తంగా రుతుపవనాల ప్రభావం కనిపిస్తుండగా పలు ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురవనున్నాయి. మరో 2 రోజుల పాటు వర్షాలు పడతాయని చెప్పింది. బీహార్లోని అరారియా ప్రాంతంలో బక్రా నదిపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ కూలిన ఘటన వైరల్గా మారింది. 12 కోట్లతో నిర్మించిన నాసిరకం బ్రిడ్జ్ నిర్మాణంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆ బ్రిడ్జ్ నిర్మాణం కేంద్ర ప్రభుత్వ పరిధిలోది కాదని బీహార్ గ్రామీణాభివృద్ధి శాఖ నిర్మించిందంటూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. కాగా బీహార్లో ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడు ఎంపీ పదవికి రాజీనామా చేయగా ఆయన రాజీనామా ఆమోదం పొందిందంటూ లోక్సభ సెక్రటరియట్ ప్రకటన విడుదల చేసింది. కాగా రాయ్బరేలీ నుంచి రాహుల్ కొనసాగనుండగా వాయనాడు నుంచి ప్రియాంక గాంధీ బైపోల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో పర్యటించారు. 3వసారి ప్రధాని అయ్యాక తొలిసారి వారణాసి వెళ్లిన నరేంద్ర మోదీ దేశ అశ్వత్థమేధ ఘాట్లో గంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మ తనను దత్తత తీసుకున్నట్టుగా కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు. హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ సీఎం బల్సీలాల్ కోడలు కిరణ్ చౌదరి పార్టీకి రాజీనామా చేశారు. ఆమె త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. కాగా తన కుమార్తె శృతికి కిరణ్ చౌదరి ఎంపీ సీటు అడగ్గా కాంగ్రెస్ నిరాకరించింది. దీంతో ఆమె పార్టీకి గుడ్ బై చెప్పారు. కిరణ్ చౌదరి భివానీ జిల్లా తోషం నియోజకవర్గం నుంచి గెలుపొందారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ జ్యుడిషియల్ కస్టడీ పొడిగించింది బెంగళూరు ప్రత్యేక కోర్టు. జూన్ 24 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కర్ణాటక హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరైంది. రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టైన కన్నడ స్టార్ దర్శన్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. ఆయన దగ్గర పనిచేస్తున్న మేనేజర్ శ్రీధర్ ఆత్మహత్య చేసుకున్నాడు. మేనేజర్ మృతదేహంతో పాటు ఒక సూసైడ్ నోట్, ఒక వీడియో సందేశాన్ని పోలీసులు గుర్తించినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ కేసు కన్నడ నాట సంచలనం సృష్టిస్తోంది. భార్య క్యాన్సర్ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన విషయాన్ని తెలుసుకుని నిమిషాల వ్యవధిలోనే భర్త చనిపోయిన ఘటన అస్సాంలో చోటు చేసుకుంది. 2009 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన శైలాదిత్య చేటియా భార్య మృతిని తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. ప్రస్తుతం అస్సాంలోని స్టేట్ హోమ్ అండ్ పొలిటికల్ డిపార్ట్మెంట్ సెక్రటరీగా ఆయన పనిచేస్తున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాలో పోలీసులు ప్రవేశపెట్టిన వారుట్ ప్రచారానికి ఆకర్షితులై నక్సల్స్ లొంగిపోతున్నారు. తాజాగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో 2 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. లొంగిపోయిన వారు కట్టె కళ్యాణ్, బైరామ్ఘడ్ ఏరియా కమిటీల్లో కీలకంగా పనిచేస్తున్నట్లుగా గుర్తించామని అన్నారు. ఇప్పటి వరకు 826 మంది నక్సల్స్ లొంగిపోయినట్లుగా చెప్పారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సహా 9 భారతీయ భాషల్లో సపోర్ట్ చేసే ఏఐ అసిస్టెంట్ జెమినీ యాప్ను భారత్లో గూగుల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రీమియం వర్షన్ జెమినీ అడ్వాన్స్డ్లో అనేక కొత్త ఫీచర్లను జోడించింది. కొంత మొత్తం చెల్లించడం ద్వారా జెమినీ 1.5 ప్రోలోని సరికొత్త ఫీచర్లు యూజర్లు పొందవచ్చని తెలిపింది. గత ఏడాది చివరిలో జెమినీ పేరుతో అత్యంత అడ్వాన్స్డ్ వర్షన్ ఏఐ టూల్ను గూగుల్ పరిచయం చేసింది. మ్యాగీ అంటే తెలియని వారు ఉండరు. భారత్లో నూడిల్స్ అంటే మ్యాగీనే గుర్తుకు వచ్చేలా జనాల్లోకి వెళ్ళిపోయింది. నెస్లే మ్యాగీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా అమ్మకాలు జరుగుతుండగా భారత్లోనే ఈ విక్రయాలు ఎక్కువగా ఉన్నట్లుగా కంపెనీ తెలిపింది. 2023-24 ఏకంగా 600 కోట్లకు పైగానే సర్వింగ్ నమోదైనట్లుగా తెలిపింది. కిట్ క్యాట్ బ్రాండ్కు భారత్ టాప్ 2గా నిలిచింది. ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా నియమాలను అతిక్రమించిన బ్యాంకులపై విరుచుకుపడుతోంది. ఇందులో భాగంగానే కొన్ని బ్యాంకులకు భారీ జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో పూర్వాంచల్ సహకార బ్యాంక్ లైసెన్స్ను ఆర్బీఐ రద్దు చేసింది. బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భారతదేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో మళ్లీ టాప్ ప్లేస్లో నిలిచాడు. సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక ప్రకారం కోహ్లీ బ్రాండ్ వాల్యూ 2023 సంవత్సరంలో
1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే గత ఏడాది కోహ్లీ ఓవరాల్ బ్రాండ్ వాల్యూ 29% మేర పెరిగింది. కోహ్లీ తర్వాత ధోని, రోహిత్, సచిన్ ఉన్నారు. కాగా 2017 నుంచి కోహ్లీ 6 సార్లు టాప్ ప్లేస్లో నిలిచాడు. టీ20 ప్రపంచ కప్లో భాగంగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో విండీస్ బ్యాటర్ నికోలస్ పూరాన్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 53 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 9 రన్స్ చేశాడు. ఈ క్రమంలో అజ్మతుల్లా వేసిన 4వ ఓవర్లో ఏకంగా 36 పరుగులు రాగా పూరాన్ 26 పరుగులు రాబట్టాడు. ఇటు అంతర్జాతీయంగా టీ20లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్స్ జాబితాలో టాప్ 5లో నిలిచాడు. టీ20 ప్రపంచ కప్ 2024లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపుతోంది. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం కెన్యా మాజీ క్రికెటర్ పదే ఫోన్లు చేస్తూ అవినీతికి పాల్పడాల్సిందిగా కోరుతున్నాడని ఉగాండా ప్లేయర్ ఐసీసీకి ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ఐసీసీ పేర్కొంది. ఈ ఏడాది ఐపీఎల్లో అదరగొట్టిన దేశీయ యంగ్ ప్లేయర్స్కు త్వరలోనే జాతీయ జట్టులోకి ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. జూలై 6 నుంచి జింబాబ్వేతో జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు అభిషేక్, పరాగ్, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, నితీష్ రెడ్డి, యశ్ దయాల్తో కొందరికి ఛాన్స్ వస్తుందని ప్రచారం కూడా జరుగుతోంది. ఇటు శ్రేయస్ అయ్యర్ కూడా శ్రీలంకతో వన్డే సిరీస్కు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.